హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఆర్సీబీ ఫ్యాన్స్ జోస్ ఎలా ఉంది? సో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ కంఫర్టబుల్గా గెలిచింది. అసలు ఏం జరిగింది ఈ మ్యాచ్లో? పట్టిద్దరి కెప్టెన్సీ ఎలా ఉంది? ఏం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టిదర్ టాస్ గెలిచాడు. సో టాస్ గెలిచి తను యాజ్ యూజువల్గా ఈడెన్ గార్డెన్స్లో చేంజింగ్ చేసుకుంటారు. సో ఆబ్వియస్లీ విను. సో చేంజింగ్ తీసుకున్నారు. సో లైక్ ఫస్ట్ వచ్చేసరికి ఒక కన్సర్న్ లైక్ భువి వాజ్ నాట్ ఇన్ ప్లేయింగ్ 11. సో ఎవ్రీ వన్ వాజ్ షాక్. సో రూల్స్ చూసుకుంటే కొంతమంది తనకు థంబ్ ఇంజురీ అయింది మార్నింగ్ అని కొన్ని న్యూస్ వస్తున్నాయి. కొన్నేమో ఫీవర్ అనే వస్తున్నాయి. సో తను తను లేకపోవడం వల్ల రసిక్ ధరకు ఛాన్స్ వచ్చింది. సో ఇంపాక్ట్ ప్లేయర్గా పడికల్ను పెట్టారు. సో సో బ్యాటింగ్‌కి దిగిన కేకేఆర్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్‌లో అజిల్ వుడ్. సో మనం ఆల్రెడీ మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. సో అజిల్ వుడ్ అనేది డీకాక్ నుంచి డీకాక్‌కు థ్రెట్ ఉంటదని. సో బాల్ స్వింగ్ అయితుంది. సో ఫస్ట్ బాల్ ఒక బౌండరీ కొట్టాడు. సో దెన్ దేర్ వాజ్ ఏ ఫంబుల్, ఒక క్యాచ్ డ్రాప్. సుయాన్ శర్మ నుంచి క్యాచ్ డ్రాప్. ఆ నెక్స్ట్ బాలే సో అజిల్ వుడ్ కీపర్ క్యాచ్ లైక్ జితేష్ శర్మ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి సో తను అవుట్ అయ్యాడు. సో నెక్స్ట్ అవుట్ అయిన తర్వాత లైక్ దేర్ బాల్స్ వాస్ మంచిగా వేశారు. లైక్ బాల్స్ పవర్ ప్లేలో ఐ మీన్ ఇనిషియల్ ఈవెన్ ఎస్ డయాల్ వచ్చి తను ఒక లైక్ మంచి ఓవర్ వేసాడు. ఆ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఎజిల్ వుడ్ వచ్చి మళ్ళీ మంచి స్పెల్ వేసాడు. సో ఓవరాల్గా చూసుకుంటే 3 ఓవర్స్కు 5 ఫర్ 1 సంథింగ్ లైక్ దట్ అలా ఉండే స్కోరు. సో 150 కూడా కష్టం అనే టైంలో ఫోర్త్ ఓవర్లో రసిక్ ధర్ను వచ్చాడు. సో రహానే చార్జ్ ఆన్ అయ్యాడు. సో రహానే తన మీద ఫైర్ అయ్యాడు. నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ సిక్స్త్ ఓవర్స్లో రన్స్ వచ్చేసి సో పవర్ ప్లే వచ్చేసరికి ఆల్మోస్ట్ 60 స్కోర్కి వెళ్ళారు. సో రహానే వాజ్ ఫుల్ ఆన్ ఫైర్. సో క్లాసికల్గా మంచి మంచి హిట్స్ ఆడాడు. సో మంచి సిక్సెస్ కొట్టాడు. రహానే లైక్ క్లాసికల్ బ్యాటింగ్. సో అప్రోచ్ లైక్ ఏదైతే తన స్మాట్ పర్ఫార్మెన్స్ ఫామ్ ఉందో దాన్ని కంటిన్యూ చేశాడనే చెప్పొచ్చు. సో సునీల్ నారాయణ నుంచి కొంచెం స్టార్టింగ్‌లో స్ట్రగుల్ అయిన తర్వాత వన్స్ సెటిల్ అయిన తర్వాత సో తన దగ్గర నుంచి కూడా ఫ్రీ ఫ్లోగా రన్స్ రావడం మొదలైంది. సో ఒకానొక టైంలో ఈజీగా 220, 230 రన్స్, ఐ మీన్ 230, 240 ఎళ్తదనే స్కోర్ మొమెంట్‌లో కనపడింది. నెక్స్ట్ రసిక్ దర్ వచ్చి సునీల్ నారాయణ్‌ను ఔట్ చేశాడు. సో 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. సో ఇక్కడే మ్యాచ్ అనేది టర్నింగ్ అయిందని చెప్పొచ్చు. లైక్ చూసుకుంటే సునీల్ నారాయణ్ రసిక్ దర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ తను ఔట్ అయిపోయాడు. నెక్స్ట్ చూసుకుంటే ఆహ్, నెక్స్ట్ ఓవర్‌లోనే సో కృణాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ స్వింగింగ్ బౌలింగ్. సో కృణాల్ పాండ్యా నుంచి కృణాల్ పాండ్యా బౌలింగ్‌లో సో లెగ్ సైడ్ లాంగ్ ఆన్‌లో అజింక్య రహానే రసిక్ దర్ ఒక అద్భుతమైన క్యాచ్‌కు తను అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ చూసుకుంటే ఒక 50 అజింక్య రహానే నుంచి ఒక 50 వచ్చింది. సో నెక్స్ట్ లైక్ ఇక్కడ ఈ మొమెంటమ్ తర్వాత ఇన్‌ఫాక్ట్ కేకేఆర్‌ను సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వట్లేదనిపిస్తుంది. సో ఇక్కడ ఐ మీన్ అప్రిషియేట్ పట్టిద్దర్ కెప్టెన్సీ. సో తను డొమెస్టిక్ కెప్టెన్సీ చేస్తాడు. సేమ్ లైక్ ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ గాని, కెప్టెన్సీ, బౌలర్ రొటేషన్ వాజ్ స్పాట్ ఆన్. సో వెంటనే బౌలర్స్‌ని తెచ్చేసాడు చకచక. సో నెక్స్ట్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్. సో సేమ్ సుయాన్ శర్మకు కొంచెం అంకుర్ రఘువంశీ కొన్ని బౌండరీస్ వచ్చాయి. సో నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ కృణాల్ పాండ్యాని తెచ్చాడు. సో కృణాల్ పాండ్యా తీసుకుంటే ఒక ఇసిరి బౌలింగ్. సో ఇసిరేసాడు. లైక్ హెల్మెట్ పక్కన పోయింది. సో ఆ నెక్స్ట్ బాలే బౌన్సర్ ఏసాడు. సో హెల్మెట్ పక్కన వెళ్ళిందని సో తను ఒక హెల్మెట్ తెచ్చుకొని పెట్టుకున్నాడు. నెక్స్ట్ చూస్తే బౌల్డ్ అయిపోయాడు. ఆ తర్వాత మా రింకు సింగ్‌ను కూడా పెద్దగా టైం ఇవ్వలేదు. సో రింకు సింగ్‌ను కూడా సేమ్ ఆహ్, కృణాల్ పాండ్యా అనేది తను ఔట్ చేశాడు. సో కృణాల్ పాండ్యా మంచి స్పెల్ ఏసాడు. 3 వికెట్ తీశాడు. సో అద్భుతమైన స్పెల్ ఏసాడు. సో ఆర్‌సీబీ ఫ్యాన్స్ చానా హ్యాపీగా ఉంటారు కృణాల్ పర్ఫార్మెన్స్ తర్వాత. సో తర్వాత రసెల్ వచ్చాడు. సో రసెల్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ రసెల్ లైక్ హీ వాస్ పర్ఫార్మింగ్ వెల్ అగైన్స్ట్ ఆర్‌సీబీ.
సో, రసెల్ రాగానే కొంచెం అనుకున్నారు. సో, ఒక బౌండరీ వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ తను చూసుకుంటే బౌల్డ్ అయిపోయాడు. సో, సుయాన్ శర్మ ఆహ్, ఇనిషియల్ లైక్ మెయిన్ వికెట్ తీశాడు. సో, ఆ రసెల్ వికెట్ వల్ల లైక్ స్కోర్ ఒక 30, 40 రన్స్ తగ్గిందనే చెప్పొచ్చు. సో, ఆ తర్వాత చూసుకుంటే ఆర్‌సీబీ వాస్ నోవేర్. ఐ మీన్ సారీ, కేకేఆర్ వాస్ నోవేర్. సో, రమణ్‌దీప్ సింగ్ ఉన్నా కూడా తన దగ్గర నుంచి రాలేదు. అంకుర్ రఘువంశీ కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు. సో, 26 రన్స్, 30 రన్స్ సమ్‌వేర్ తన నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో, బ్యాటింగ్‌లో లైక్ లాస్ట్ 2 ఓవర్స్ ఇన్‌ఫాక్ట్ ఆర్‌సీబీ అనేది డెత్ బౌలింగ్‌లో మంచిగా ఏసింది. ఓవరాల్ ఇట్స్ లైక్ మంచి బౌలింగ్ చూసాం. సో, ఓవరాల్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే మనకు అజింక్య రహానే హ్మ్, కేకేఆర్ నుంచి టాప్ రన్ స్కోరర్. సో, తను 56 రన్స్ కొట్టాడు 31 బాల్స్‌కు. నెక్స్ట్ సునీల్ నరైన్ 44 రన్స్ 26 బాల్స్‌కు. నెక్స్ట్ కృణాల్ పాండ్యా 4 ఓవర్స్‌కు 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఆహ్, అజిల్ వుడ్ 4 ఓవర్స్‌కు 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. సో, ఓవరాల్ లైక్ చానా ఇయర్స్ కంటే ఆర్‌సీబీ బౌలింగ్ అనేది చానా స్ట్రాంగ్‌గా కనపడింది. చానా అంటే చానా లైక్ వన్స్ భువీ బ్యాట్స్ ఇట్స్ లైక్ ఎ బ్లాస్ట్. సో, మంచి బౌలింగ్ అటాక్ ఉంది. సో, మనమైతే స్పిన్ వీక్‌నెస్ ఉందనుకున్నాం. బట్ క్రోనాల్ పాండ్యా అండ్ సుయాన్స్ ఆ లోటును కనపడకుండానే చేశారు. ఈవెన్ లివింగ్‌స్టోన్ నుంచి కూడా ఒక 2 టైట్ ఓవర్స్ పడ్డాయి. ఓవరాల్‌గా బౌలింగ్ చూసుకుంటే ర రసిక్ దర్ నుంచి ఒక వికెట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ చూసుకున్న రషీద్ గారి నుంచి సుయాన్స్ నుంచి ఒక వికెట్ వచ్చింది. సో, ఓవరాల్ బౌలింగ్ వాస్ డీసెంట్. సో, చేజ్‌కి దిగారు. సో, చేజ్‌కి దిగిన ఆర్‌సీబీ ఒకటే డిసైడ్ అయ్యారు. సో, ఫస్ట్ బాల్ బౌండరీతో స్టార్ట్ చేశాడు ఫిలిప్స్. సో, బౌండరీతో స్టార్ట్ చేశాడు. సో, ఫస్ట్ ఓవర్ అరౌండ్ 2 బాల్స్ వచ్చాయి. నెక్స్ట్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో కొంచెం రన్స్ ఆ ఒక్క పవర్ ప్లేలో ఒక్క ఓవర్ మిస్ అయింది. అది స్పెన్సర్ జాన్సన్. థర్డ్ ఓవర్‌లో మళ్ళీ ఆహ్, వైభవ్ హరవర బౌలింగ్ సేమ్ బాల్స్, సేమ్ స్వింగర్స్ మాత్రమే ఏసాడు. సో, ప్రతీదీ షార్ట్ ఆన్స్ 2 బౌండరీస్, ఒక 6 కొట్టాడు. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తిని తెచ్చాడు. సో, వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో 21 రన్స్. ఇమాజిన్. సో, అంత లైక్ ఆల్మోస్ట్ లైక్ కోహ్లీ రెచ్చిపోయాడు ఫిలిప్ సాల్ట్ పవర్ ప్లేలో. అండ్ దేర్ వాస్ షాట్. సో, విరాట్ కోహ్లీ స్ట్రెయిట్ సిక్సెస్, బ్యాక్ టు బ్యాక్ 2 స్ట్రెయిట్. సో, ఆ 2 సిక్సెస్ ఎంతంటే చూడముచ్చటగున్నాయి. సో, స్ట్రెయిట్ సిక్సెస్ లైక్ ఫెంటాస్టిక్ కొట్టాడు. సో, థర్డ్ వన్ ట్రై చేశాడు. బట్ కొంచెం మిస్ అయింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే పవర్ ప్లేలో మంచి లైక్ మ్యాచ్ 3, 4 ఓవర్స్‌కే వరుణ్ ఓవర్‌లో 21 రన్స్ వచ్చాయో మ్యాచ్ అక్కడికి డిసైడ్ అయిపోయింది. సో, ఎంత ఎంత ఎర్లీగా ఫినిష్ చేస్తాడు, ఎన్ని ఓవర్స్ ఉంటాయి అనే అనే దానికోసమే రిమైనింగ్ మ్యాచ్ చూడాల్సొచ్చింది. సో, నెక్స్ట్ చూసుకుంటే సో, ఫిలిప్ సాల్ట్ లైక్ 56 రన్స్‌లతో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్ అయ్యి వెనుదిరిగాడు. సో, తను తర్వాత కోహ్లీ దగ్గర నుంచి ఒక 50 వచ్చింది. పడికల్ ఔట్ అయిపోవడం. సో, సునీల్ నారాయణ్‌కి ఒక లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోవడం. నెక్స్ట్ వచ్చిన కెప్టెన్ సాబ్. సో, రజత్ పటిదార్ ఒక కేమియో అని చెప్పాలి. బిగ్ కేమియో. సో, వచ్చి రాగానే మంచి బౌండరీస్ 5 ఫోర్స్, ఒక సిక్సర్‌తో తను ఒక క్విక్ ఇన్నింగ్స్ ఆడి వైభవ్ అరోరా బౌలింగ్‌లో ఔట్ అయిపోయాడు. లివింగ్‌స్టోన్ 4, 6తో మ్యాచ్ ఫినిష్ చేసేసారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఆర్‌సీబీకి ఎలాంటి మొమెంటమ్ కావాలో అలాంటి మ్యాచ్ వచ్చింది. సో, టోర్నమెంట్‌లో ఇట్స్ లైక్ ఏ బూస్టింగ్ విన్ అని చెప్పొచ్చు. సో, ఈ విన్ వల్ల లైక్ టోర్నమెంట్ మీద చానా అంటే చానా మొమెంటమ్ ఇస్తుంది. సో, లైక్ ఈవెన్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ వర్ వెరీ, వెరీ హ్యాపీ బికాజ్ ఎవరైతే లైక్ ఆక్షన్‌లో కొన్నారో సో, వాళ్ళందరూ పెర్ఫార్మ్ చేశారు. ఫిలిప్ సాల్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్‌గా తన దగ్గర నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటది. వన్ మ్యాన్ ఆర్మీ. సో, కింగ్ కోహ్లీ నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటది. సో, లుక్ అట్ వాళ్ళ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఓన్లీ పడికల్ కాకుండా
పట్టర్ నుంచి మళ్ళీ ఈవెన్ పట్టర్ నుంచి బిగ్ ఐ మీన్ క్విక్ కేమియో చూసాం. ఈవెన్ ఆహ్, 'లివింగ్‌స్టోన్' నుంచి బౌండరీ అండ్ 6 చూసాం. మ్యాచ్ ఫినిషింగ్ ఆల్సో సిక్సెస్‌తో చేసారు. సో, వాళ్ళ బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ బౌలింగ్ చూసుకున్నా, ఐ మీన్ బౌలింగ్ చూసుకున్నా వన్స్ భువీ బ్యాట్స్ లైక్ పవర్ ప్లేలో మీకు అజల్‌వుడ్ అండ్ భువీ యాస్ దయాల్. సో, పవర్ ప్లేలో మంచి బౌలింగ్ స్పెల్స్ పడతాయి. ఈవెన్ డెత్‌లో చూసుకున్న వీళ్ళిద్దరు మంచిగా కన్సిస్టెన్సీగా ఏస్తారు. లైక్ సో, రన్స్ కన్సిడర్ చేయరు. మిడిల్ ఓవర్‌లో వికెట్ టేకింగ్‌కు మీరు రసీదర్ ఎలాగో ఉన్నాడు. అలాగే స్పిన్నర్స్ కృణాల్ అండ్ సుయాన్స్ ఉన్నారు. సో, ఓవరాల్‌గా ఇట్స్ ఎ బిగ్ విక్టరీ. సో, కంఫర్టబుల్‌గా గెలిచారు. సో, యాహ్! దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.